ఏం చేసాం బాగుంది మీరు ఏం కేసీఆర్ గారి బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, లీడర్లు, ప్రత్యేకంగా మా మాజీ కార్పొరేటర్లు అయినటువంటి శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు, అనొద్దు అయింది అది కార్పొరేటర్లే అనమాట, మా కార్పొరేటర్లు అయినటువంటి సబిత అనిల్ కిషోర్ గారికి, మా డోల్ అన్నకి, మా ఢిల్లీ అన్నకు, మా శ్రీధర్ అన్నకు, గట్టిగా ప్రతి ఒక్కరికి అంటే పేరున పేర్లు చెప్పినందుకు జర క్షమించాలా. మళ్ళీ వాళ్ళంతా ఇంటర్వ్యూ కట్ చేస్తారు ఎట్లయినా వాళ్ళు. సో పేరున అందరికీ కూడా కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలకు, ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకున్నాను. ఇవాళ ఎప్పుడొస్తుందో తెలియని తెలంగాణకు తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. చావు సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరిని ఏకం చేసి ప్రత్యేకంగా అంటే మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాలు చేపట్టి కవులని, కళాకారులని, ప్రతి ఒక్కరిని అంటే ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి ఏ వర్గంనో అనేది వదలకుండా ప్రతి వర్గాన్ని ప్రభావితం చేసి తెలంగాణను తీసుకురావడమే కాకుండా బంగారు తెలంగాణ ఏ విధంగా అవుతుంది అంటే ఇవాళ దేశంలో ఇలా ఒక అగ్రస్థానంలో అంటే నిన్న మొన్న ఒక 10 ఏళ్ల కింద పుట్టిన తెలంగాణ రాష్ట్రం ఇలా దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందంటే ఇలా కేసీఆర్ గారి ఘనత అని చెప్పుకోవాలా. ఇవాళ ప్రతి సందర్భంలో డెవలప్మెంటే కాకుండా సంక్షేమ పథకాలను కూడా ఇవాళ ఆయనను చూసి కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టే విధంగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారిది. ఇవాళ ఆయనని మించిన నాయకుడు మనకైతే లేడు, తెలంగాణకు లేడు. అటువంటి నాయకుని బర్త్డే జరుపుకోవడం మా అందరికీ కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఇలా చేసుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషం. మన కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా మన ఎమ్మెల్యే గారు రాజశేఖర్ అన్నయ్య గారు, అదేవిధంగా నా తోటి కార్పొరేటర్ శాంతి గారు, నేను సబిత అనిల్ కిషోర్, మా కార్యకర్తలు, మా సీనియర్ నాయకులు అందరితో పాటు కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కేసీఆర్ గారు ఇలాంటి పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకొని వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్.